ఎలా ఉన్నారు? అందరు బాగుంటారు. ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ ఫస్ట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పే ఏంటంటే విష్ యూ ఆల్ ద హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. న్యూ ఇయర్ ఫస్ట్ అని వేసుకున్నాను. ఇంకా మీరు ఈ క్యారెట్ హల్వాని ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మేమైతే ఈరోజు క్యారెట్ హల్వా చేసుకోబోతున్నాము. అవేంటి బాదం పప్పులు. ఫస్ట్ అయితే క్యారెట్ హల్వాకి కావాల్సింది క్యారెట్ తుడుము పట్టుకోవాలి, ఎంత కావాలంటే అంత. నెక్స్ట్ అయితే బాదం పప్పు, జీడిపప్పు మీకు ఎంత కావాలంటే అంత. అయితే యాలక బుడ్డలు ఇవి అయితే మనం దంచి పెట్టుకోవాలి ఫస్టే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి సాయంత్రం వస్తారు కదా, సాయంత్రం ఇది బాగా ఉడికైనాక మనం నెయ్యి వేసుకోవాలి. ఇదైతే వేడైంది. నెక్స్ట్ మనకు కావాల్సినంత నెయ్యి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం క్యారెట్ వేసుకుందాం. మంట సిమ్లో పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ అది నువ్వు చెప్పొచ్చినావా? మరి చెప్పొచ్చు కదా, నేను వస్తున్నా బాబాయ్ అని. మళ్ళీ పోతే ఏ బాబాయ్ చెప్పొస్తాను. ఇంకా మొత్తం వేసేసుకొని కలపాలి. పచ్చి వాసన పోయేదాకా ఎంపాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. మరీ ఎక్కువ కూడా నెయ్యి వేసుకోకూడదు. బాగా కలుపుకోవాలి. మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది. ఇలా మీడియంలో, చిన్నగా కాకుండా ఫుల్ కాకుండా ఇలా మీడియంలో పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ అయితే మొత్తం బాగా కలుపుతుంది. పచ్చి వాసన పోయే మటుకు బాగా కలుపుకొని క్యారెట్ హల్వా అంటే క్యారెట్లో కొంచెం నీళ్ళు వస్తే అది పచ్చివాసన పోయినట్టు. ఇంకా చాలు, పచ్చివాసన అయితే పోయింది. అండ్ నెక్స్ట్ ఇది మొత్తం పచ్చివాసన పోయాక నేను ఇంకో ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోండి. మొత్తం అయితే తీస్తుంది. చాలా వేడి ఉంది. నెక్స్ట్ అయితే మనం క్యారెట్ హల్వా ఎంపిన దానిలోనే పాలు వేసుకోవాలి. అలాగే సమ్ వాటర్ కూడా పోయాలి. ఇంకా ఇదైతే ఫుల్ పెట్టుకోవాలి. అది మొత్తం బాగా పొంగేటట్లు వచ్చే మటుకు. ఇదైతే బాగా మరుగుతుంది. నెక్స్ట్ ఆలుగడ్డ పొడి మనం దంచి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది మొత్తం ఒకటే సైడ్ పడకుండా మొత్తం.
అండ్ నెక్స్ట్ అయితే మనం బాగా పచ్చివాసన పోయే మట్టు ఏంటి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసుకోవాలి. మొత్తం వేసేసుకున్నాక బాగా మొత్తం పడేటట్లు కలుపుకోవాలి. మీడియంలో పెట్టుకోవాలి గ్యాస్. అండ్ నెక్స్ట్ కాసేపు అయితే ఈ పాలు మొత్తం దగ్గరికి కావాలి. ఇదిగో ఇలా దగ్గరికి అవుతూ బాగా మరుగుతూ వస్తాయంట. కలుపుతూనే ఉండాలి, లేదంటే ఆ పాలు పొంగుతాయి. ఇలా బుడగలు వస్తూ మరుగుతుంది. కొంచెం కొంచెం దగ్గరికి అయితే అవుతూ వస్తుంది. ఇలా మొత్తం దగ్గర కొంచెం కొంచెం పాలు ఉండగానే మనం చక్కెర అయితే వేసుకోవాలి.